అని కన్నీళ్ళు గారిని. ఎందుకంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కడితే చిన్న కంకర రాళ్ళు మోయడానికి క్రేన్ సహాయం చేస్తారు. కానీ ఆ సమాజంలో, అప్పుడున్న సమాజంలో ఒక చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం జరిగిందంటే ఆ రాళ్ళ యొక్క విధానాన్ని చూస్తే, అంత క్రమ పద్ధతిలో నిర్మాణం చేయాలంటే ఎంత సైంటిఫిక్గా ఆలోచన చేస్తామో, ఎంత సైంటిఫిక్ను ఉపయోగించారో మనం ఆలోచన చేసుకోవాలి. ఇట్లాంటి సైంటిఫిక్ నిర్మాణంగా జరిగిన ఒక నిర్మాణాలను కూల్చడం అంటే మన తలకాయ మనం నరుకోవడమే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీని చూసినా, ఉస్మానియా హాస్పిటల్ చూసినా, చార్మినార్ను చూసినా, లేదా హైకోర్టును చూసినా, ఇవన్నీ నిర్మాణాలను చేసింది ఒకే ఒక గవర్నమెంటు లేదా అప్పుడు పరిపాలించిన పాలకులు, నైజాం. అంటే ఈ నైజాం పరిపాలనలో జరిగిన అభివృద్ధిని అంతా ఎట్లా నిర్వీర్యానికి నోచుకోలేకపోయి, అంటే ఎట్లా నిర్వీర్యమైనాయంటే, తెలంగాణ స్టేట్ అని అయితే మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక దేశం, రాష్ట్రం కూడా కాదు. మనమంతా చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇదొక ఏ గవర్నమెంట్కు, ఏ రాష్ట్రానికి తొత్తుగా ఉండాల్సిన రాష్ట్రం కాదు, ఒక స్వయం ప్రతిపత్తి. ఏ నిర్ణయం జరిగినా, ఏం జరిగినా మనం పరిపాలన చేసుకోవచ్చు, మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి క్రమంలో మనం ఎట్లాంటి నిర్మాణాలు చేసుకున్నాం, ఏం చేసినాం అనేది చూసుకుంటే, ఎప్పుడైతే భాషా పేరుతో తమిళనాడుతో ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు, ఉమ్మడి తమిళనాడు నుంచి ఆంధ్ర వాళ్ళు విడిపోవాలని ఎట్లా భాష పేరుతో మోసం చేశారో, భాషా పేరుతో తెలుగు రాష్ట్రాలుగా మాట్లాడబడుతున్న తెలుగు ప్రజలను కలుపుకోవాలని తెలంగాణ దేశాన్ని ఒక ఆంధ్ర ప్రాంతం, చిన్న ప్రాంతంలో కలుపుకోవడానికి ఒక భాష పేరుతో మోసం చేయడం జరిగింది. సబ్జెక్ట్ ఏనా? ఎందుకంటే నేను చరిత్ర చదివిన వాడిని, 25 సంవత్సరాలు ఒక తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లో పనిచేసిన వాడిని, తెలంగాణ కోసం కలలు కన్నవాడిని. తల పగిలింది, దెబ్బలు తిన్నాం. ఉద్యమం కోసం, భూతల్లి విముక్తి కోసం పోరాటం చేసిన వాడిని. ఈ పోరాటంలో మన వారసత్వాన్ని కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. రాజు జీవించు రాతి విగ్రహలమందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. అంటే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? రాజు రాతి విగ్రహాలందు ఎందుకు జీవిస్తాడు? కవి ప్రజల నాలుకలపైన ఎందుకు జీవిస్తాడు? మంచి సాహిత్యం ఎవరైతే రాస్తారో అది ఎప్పుడు ప్రజలు చదువుతూ ఉంటారు. మంచి పరిపాలన ఎవరైతే చేస్తారో ఆ రాజు రాతి విగ్రహాల ముందు కనిపిస్తాడు. మన నిజాం పరిపాలన అంతకాలంలో నిజాం పరిపాలన చూస్తే కొన్ని అనివార్య కారణాలు జరగదు, కానీ మంచి నిర్మాణాలు ఉన్నాయి, మంచి పరిపాలన ఉంది. చరిత్రల ప్రపంచ దేశాలలో అగ్రగణ్య దేశంగా అప్పుడున్న పాలనలో బడ్జెట్లో మిగులు బడ్జెట్ ఉన్న దేశం తెలంగాణ దేశం. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏంది? మూసీ నది పరిపాలన మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్ర పాలకుల వివక్ష ఎట్లా జరిగింది? మూసీ నది మొత్తం చూద్దాం. హైదరాబాద్లో నివసించే డ్రైనేజ్ అంతా మూసీ నదిలో కలిసిపోతుంది. దాన్ని మనం మూసీ నదిని పరిరక్షణ ఎక్కడ జరుగుతుంది? మంజీరా నీళ్లు ప్రవహించే నీళ్లు మనమంతా నీటిని తాగే వాళ్ళం. ఈరోజు ఏం జరిగింది? కలుషితమైపోయింది. మనం ఈ డాక్యుమెంట్లో చూసాం ఎంత క్లీన్ కనిపిస్తుంది మూసీ నది. కానీ ఇప్పుడు అంత క్లీన్గా మనం మళ్ళీ ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసి మూసీ నది సిటీని చూద్దామండి ఎట్లా కనిపిస్తుంది. అరే అప్పుడున్న సిటీకి ఇప్పుడున్న సిటీకి ఇదే తేడా. ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే మాటల్లో మనం మాట్లాడుకోలేం. అంటే పాలకుల యొక్క అవకాశవాద కుట్రలకు బలైపోతున్న మన రాష్ట్రం. అంటే పాలకులు తన స్వప్రయోజనాల కోసమే పాలన చేస్తారు. ఎందుకంటే ప్రజల మధ్య వైరుధ్యాలు పెట్టడమే పాలకుల లక్ష్యం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటాడు, ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయి పరిగిలో పెడతా అంటాడు, గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ తీసేసి కొత్త బిల్డింగ్ కడతా అంటాడు. ఎందుకు ఇవన్నీ మనం అడిగామా? అయ్యా ఓ రాజా, ఓ కేసీఆర్, మాకు ఉస్మానియా హాస్పిటల్ కట్టించు, లేదా మా ప్రజలకు
ఉస్మానియా యూనివర్సిటీలో ఇండ్లు కట్టించు అని మేము అడిగామా? మా ప్రజలు వచ్చి అడిగారా? అడగలేదు కదా. ఎందుకు ఈ నిర్ణయాలు అంటే రాజు ఏదైనా చేయొచ్చు, ప్రజలు భరించగలరు అనేది రాజుల యొక్క అవకాశం, వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇవన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మనం 4 గోడల మధ్య నలుగురిగా మాట్లాడుకుంటూ ఈ మాట్లాడుకున్న విషయాలన్నిటినీ ప్రజల మధ్యకు తీసుకుపోయి ఒక ఉద్యమ రూపాన్ని కార్యరూపం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. సారు నాకు ఇప్పుడే పరిచయం కాదు, ఉద్యమములో సహచరుడు, అట్లాగే అన్ని విషయాల్లో మాకు మార్గదర్శుడు. ఈ విషయాలను కూడా హైదరాబాదు నిర్మాణానికి పునర్నిర్మాణం చేసుకోవడానికి మళ్ళా అంటే మన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర, ఆ నిర్మాణాలు, ఆ కట్టడాలు అవన్నీ మళ్ళీ మన యొక్క ఆలోచన విధానాలకు ఇప్పుడున్న పాలకులు ఒక చార్మినార్ నిర్మాణం ఎట్లయితే జరిగిందో ఒకటి సింపుల్గా ఒకటి మనకు సూచనప్రాయంగా ఒక నిర్మాణం పక్కన కట్టించండి. ఇక్కడ నిజాం మనకు ఎన్నో ఖాళీ ప్లేసులు ఉన్నాయి, చాలా విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఒక బిల్డింగ్ కట్టండి. ఎందుకు ఆర్ట్స్ కాలేజీ విద్యకు సంబంధించిన దాంట్లో ఒక బిల్డింగ్ విద్యకు సంబంధించి ఇక్కడ కట్టించండి. కూల్చడం కాదు, నిర్మాణాలు చేయాలి. అట్లా మనం ముందుకు పోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఒక